వెల్కమ్ టు చిన్ని సార్ ఇంగ్లీష్ గ్రామర్. ఓకే, మనం ఈ వీడియోలో వచ్చేటప్పటికి ఇది పార్ట్ 2. ప్రపోజిషన్లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ వీడియో అనేది మీరు చూసి రండి. ఇది పార్ట్ 2 అయితే చేయడం జరుగుతుంది. అయితే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, ప్రపోజిషన్ అనేది చాలా పెద్ద చాప్టర్ కాబట్టి దాన్ని చెప్పేటప్పుడు నీట్గా చెప్పాలి అంటే ఖచ్చితంగా వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి 2 పార్ట్స్గా చేయడం జరిగింది. ఫస్ట్ పార్ట్ అయితే చూడండి. ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత సెకండ్ పార్ట్ అయితే చూడండి, చాలా నీట్గా అయితే అర్థం అవుతుంది వచ్చి. ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికి ఈ వీడియోలో ఆ వీడియోలో కొంతవరకు చెప్పడం జరిగింది కాబట్టి ఈ వీడియోలోనే రిమైనింగ్ ప్రపోజిషన్స్ అని మనం ఒకటిగా చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి ప్రపోజిషన్స్ అంతా నేర్చేసుకున్నామని చెప్పేసి ఓకేనా, మనం చక్కగా ప్రిపేర్ అయిపోయిన ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి ప్రపోజిషన్ అందులో సెంటెన్స్ ఇచ్చి ఇందులో ప్రిపోజిషన్ గుర్తించండి అని చెప్పేసి అడిగాడు అనుకోండి, అప్పుడు మనం అయిపోతాం. అందుకని ఏం చెప్తున్నానంటే, ఈ ఏవైతే మీకు ప్రపోజిషన్స్ అని చెప్తున్నామో అది ప్రపోజిషన్ ముందు ఐడెంటిఫై చేయండి. ఓకేనా, ఇక్కడ బిసైడ్, బిసైడ్స్ ఇవి ప్రపోజిషన్. ఓకే, ఆఫ్, ఆఫ్, ఓకేనా, టు, ఓకే, ఇలాంటివన్నీ కూడా ప్రపోజిషన్స్ అని నువ్వు గుర్తించాలి. ముందు ప్రపోజిషన్ గుర్తించడం నేర్చుకోండి, ఆ తర్వాత మిగతావి నేర్చుకుంటాం. ఓకే ఓకే ఇప్పుడు చూసినట్టయితే బిసైడ్స్, బిసైడ్స్, బిసైడ్ అనేటటువంటి వాటిని చూద్దాం. బై ద సైడ్ ఆఫ్ అంటే అర్థం ప్రక్కన, ప్రక్కన అని అర్థం. ఓకే, బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు మోర్ ఓవర్ అంటే అర్థం ఇంకా అని అర్థం వస్తుంది. ఇంకా అని అర్థం వస్తుంది. ఇంకా అనుకుంటే అదనంగా అని కూడా చెప్పవచ్చు. అదనంగా, ఇంకా, అదనంగా అనే పదాలు మనకి బిసైడ్స్ అనే మీనింగ్ ఏంటంటే ఇంకా, అదనంగా అనే పదాలు అర్థాలు వస్తుంది. అయితే ఈ రెండింటికి కొన్ని ఎగ్జాంపుల్ చూసేటప్పటికి మీకు అర్థమైపోతుంది. ఓకే, ఎగ్జాంపుల్ మెయిన్ మనకు వచ్చి. ఓకే, మై ఫ్రెండ్ ఆల్వేజ్ సిట్స్ కూర్చుంటాడు, మీ నా పక్కన, ఆల్వేజ్ నా పక్కనే కూర్చుంటాడు. మై ఫ్రెండ్ ఆల్వేజ్ సిట్స్ డాష్ మీ అంటే బిసైడ్, ప్రక్కన చెప్పాం కదా, బిసైడ్, బిసైడ్, బిసైడ్ మీ, సిట్స్ బిసైడ్ మీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి she is sitting డాష్ ద విండో. ఆమె ఎప్పుడు కూడా ఎక్కడ కూర్చుంటుంది, విండో దగ్గరే కూర్చుంటుంది. అక్కడ ఏంటి, ఎప్పుడు కూడా ప్రక్కన కూర్చుంటుంది, విండో పక్కన కూర్చుంటుంది కాబట్టి బిసైడ్, బిసైడ్, బిసైడ్ అంటే ప్రక్కన అని చెప్పాను కదా. ఓకే, నెక్స్ట్ ఐ స్పీక్ తెలుగు డాష్ ఇంగ్లీష్. నేను తెలుగు మాట్లాడతాను, ఇంకా ఇంగ్లీష్ కూడా మాట్లాడతాను, ఇంకా ఇంగ్లీష్ కూడా మాట్లాడతాను. ఓకేనా, ఇంకా అనేటప్పుడు ఏం చెప్పాను, బిసైడ్స్, బిసైడ్స్, బిసైడ్స్ ఇంగ్లీష్. ఐ స్పీక్ తెలుగు బిసైడ్స్ ఇంగ్లీష్. నేను తెలుగే కాదు ఇంకా ఇంగ్లీష్ కూడా మాట్లాడతాను, లేకపోతే అదనంగా ఇంగ్లీష్ కూడా మాట్లాడతాను అని అర్థం వస్తుంది. ఇక్కడ డాష్ ప్లేయింగ్ క్రికెట్, ఐ ప్లే హాకీ. ఓకే, నేను క్రికెట్ ఆడుతూ ఉన్నాను, హాకీ కూడా ఆడతాను, అదనంగా హాకీ కూడా ఆడతాను. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఐ ప్లే హాకీ, హాకీ ఆడుతాను, అదనంగా ప్లేయింగ్ క్రికెట్, క్రికెట్ కూడా ఆడతాను, అదనంగా బిసైడ్స్. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, బిసైడ్, బిసైడ్స్ అనే దానికి ఎగ్జాంపుల్ మీకు అయితే సరిపోతుంది. ఇంకా ఓకే, విషయం అర్థమయ్యాక ఇంకెన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే ఏంటి. ఓకే, మీ ఎగ్జాంపుల్స్ అయితే మీ మెటీరియల్లోనే చేసుకోగలుగుతారు. విషయం అయితే బిసైడ్ అండ్ బిసైడ్స్కి డిఫరెంట్ అయితే తెలిసింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆన్ అండ్ ఓవర్ ప్రిపోజిషన్స్ అయితే చూద్దాం. అసలు ఆన్కి ఓవర్కి ఫస్ట్ వీడియోలో స్టార్టింగ్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, దానికైతే ఎగ్జాంపుల్స్ అక్కడ తక్కువ ఇవ్వడం జరిగింది. అయితే ఎగ్జాంపుల్స్ ఇక్కడ సెకండ్ వీడియోలో ఇస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేటప్పటికి ఆన్ అంటే ఏంటంటే పైన ఫ్లోర్కి టచ్ అవుతూ ఉంటుంది, అంటే పైన ఉండేటటువంటి సర్ఫేస్కి టచ్ అయి ఉంటుంది. ఇది ఒక ఆబ్జెక్ట్, ఇది ఏమోని ఫ్లోర్ యొక్క సర్ఫేస్ రెండింటికి టచ్ అయి ఉంటుంది. టచ్ బిట్వీన్ సర్ఫేస్ అండ్ థింగ్. ఇప్పుడు నేను ఏం స్టాండింగ్ అంటే ఇప్పుడు సపోజ్ ఫ్లోర్ మీద నించొని ఉన్నాను. ఓకేనా, ఈ ఫ్లోర్ మీద నించొని ఉన్నప్పుడు ఫ్లోర్కి నా ఫుట్ అనేది ఏమవుతుంది, టచ్ అయి ఉంటుంది. ఇలా టచ్ అయి ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఆన్ అని మాట్లాడాలి. మరి ఓవర్ అంటే, ఓవర్ అన్నప్పుడు ఎప్పుడు కూడా జాగ్రత్త చూడండి. ఇక్కడ ఒక చిన్న ఇల్లు అనేది ఉందనుకోండి, హౌస్ ఉందనుకోండి, ఇందు మంచి
ఏరోప్లైన్ అనేది ఎగురుతూ ఇలా వెళ్ళిపోతుంది అనుకోండి, అప్పుడు ఓవర్ అనాలి. అంటే అది టచ్ లో ఉండదు, పైనుంచి మూవ్ అవుతూ వెళ్ళిపోతుంది. ఇలా ఏరోప్లైన్ అనేది ఇలా మూవ్ అవుతూ వెళ్ళిపోతుంది. లేకపోతే బోర్డ్స్ వెళ్తూ ఉంటాయి, క్లౌడ్స్ వెళ్తూ ఉంటాయి కదా, ఇవన్నీ మూవ్ అవుతూ ఉంటాయి. టచ్ లో ఉండవు కానీ పైనుంచి వెళ్తూ ఉంటాయి. హౌస్ పై నుంచి, విలేజ్ పై నుంచి, ఫీల్డ్ పై నుంచి, ఇలా పై నుంచి ఏమవుతూ ఉంటాయంటే మూవ్ అవుతూ వెళ్తుంటాయి. ఇలా మూవ్ అవుతూ వెళ్ళేటప్పుడు మనం ఏమనాలంటే ఓవర్ అనే ప్రిపోజిషన్ అయితే యూజ్ చేయాలి. ఇది టచ్ లో ఉంటుంది, ఇది టచ్ అవుతుంది. మీకు అబోవ్ అనే విషయం కూడా చెప్పాను. అబోవ్ అనేది ఎత్తులో ఉంటుంది, అది కదలదు, ఎత్తులో ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఫ్యాన్ ఉంది పైన, ఈ ఫ్యాన్ అనేది అబోవ్ అంటే పైన ఉంది, అది కదలదు, ఎక్కడికి కూడా మూవ్ అవ్వదు, పైన ఉంది అంతే. అదే పైన ఉంటూ టచ్ అవ్వకుండా పైన ఉంటూ మూవ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఓవర్ అని మాట్లాడాలి. ఓకే, మీకు అది ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. ఐ ఆమ్ స్టాండింగ్ డాష్ ద ఫ్లోర్. నేను స్టాండింగ్ నించొని ఉన్నాను ఎందు మీద, ఫ్లోర్ మీద. టచ్ లో ఉన్నానా లేదా? ఎస్, టచ్ లో ఉన్నాను కాబట్టి ఆన్. ఓకే, నెక్స్ట్ ద బుక్ ఈజ్ డాష్ ద టేబుల్. ఇది మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, ఆన్ ద టేబుల్, టచ్ లో ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ద క్లౌడ్స్ ఆర్ మూవింగ్ డాష్ ద విలేజ్. ఓకేనా, క్లౌడ్స్ అనేవి మీద టచ్ లో ఉండు, విలేజ్ కి టచ్ లో ఉండు, పైనుంచి మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఓవర్. ఓవర్. నెక్స్ట్ ద బోర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ డాష్ ద ఫీల్డ్స్. ఒక ఫీల్డ్ అంటే పొలాలు, ఈ పొలాల మీద నుంచి బోర్డ్స్ అనేవి ఎగురుతూ ఉన్నాయి, అట్లా టచ్ లో లేవు, పైనుంచి ఎగురుతూ ఉన్నాయి కాబట్టి ఓవర్. ఓకేనా, ఇది మీకు డిఫరెన్స్ తెలిసింది కదా, ఆన్ కి ఓవర్ కి తేడా తెలిసింది. అబోవ్ అంటే తెలుసు, ఒక పైన, అది మూవ్ అవ్వదు, పైన ఉంటుంది అనమాట. అబోవ్ అండ్ బిలో ని చూద్దాం. అబోవ్ అనేటప్పటికి ఇన్ ద మీన్స్ ఆఫ్ హైయర్ దాన్, పైన అని అర్థము. బిలో అనేటప్పటికి ఇన్ ద మీన్స్ ఆఫ్ లోయర్ దాన్, దానికంటే కింద అని అర్థం. దీనికంటే కింద, దీనికంటే పైన అని అర్థం వస్తుంది. పైన, దీని కింద అని అర్థం వస్తుంది. ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చెప్పడం జరుగుతుంది, చూడండి. దీంతో మీకు విషయం అయితే క్లారిటీగా అర్థమవుతుంది. అబోవ్ ఎప్పుడు రాయాలి, బిలో ఎప్పుడు రాయాలి అనేది అర్థమవుతుంది. అబోవ్ అంటే పైన, అబోవ్ అంటే పైన వచ్చి, బిలో అంటే కింద అని అర్థం వచ్చి. ఓకే ఓకే, కింద పైన. ఇప్పుడు వచ్చేటప్పటికి తిరుమల ఈజ్ డాష్ తిరుపతి. తిరుమల ఈజ్ అబోవ్ ద తిరుపతి. అంటే ఇప్పుడు తిరుమల అనేది కొంచెం హైట్ లో ఉంటుంది తిరుపతి కంటే కదా, తిరుపతి కంటే తిరుమల హైట్ లో ఉంటుంది కాబట్టి తిరుమల ఈజ్ అబౌవ్ తిరుపతి. తిరుమల ఈజ్ అబౌవ్, ఎత్తులో ఉంటుంది, దేనికంటే తిరుపతి కంటే. నెక్స్ట్ ఇప్పుడు దీన్నే మార్చి రాసామనుకోండి, తిరుపతి ఈజ్ బిలో తిరుమల. ఇది తిరుమల అంటే తిరుపతి ఈజ్ బిలో, కిందన ఉంటుంది, దేనికంటే తిరుపతి కంటే, సారీ తిరుమల కంటే. ఓకే, తిరుపతి ఈజ్ బిలో, తిరుపతి కిందన ఉంటుంది, దేనికంటే తిరుమల కంటే. నెక్స్ట్ వచ్చి నేపాల్ ఈజ్ డాష్ ద హిమాలయ. హిమాలయ పైన ఉంటాయి, నేపాల్ అనేది కిందన ఉంటుంది కదా, కాబట్టి బిలో. ఓకే, నెక్స్ట్ ఇది కొంచెం స్పెషల్ కేస్, జాగ్రత్త చూడండి. డోంట్ రైడ్ ద బైక్. ఇక్కడ ఏం రాస్తాం, బిలో ద స్పీడ్ లిమిటా, అబౌవ్ ద స్పీడ్ లిమిటా? అబౌవ్ ద స్పీడ్ లిమిట్. ఓకే, అబౌవ్ ద స్పీడ్ లిమిట్. డోంట్ రైడ్ ద బైక్ అబౌవ్ ద స్పీడ్ లిమిట్. ఓకే, ఇది కూడా మీరు చూసుకోండి. ఓకే, ఇలా వచ్చేటప్పటికి ఏదైతే స్పీడ్ లిమిట్ ఇస్తారో దానికంటే అబౌవ్, దానికంటే పైన నడపొద్దు, దానికంటే పైన నడపొద్దు. ఓకే, డోంట్ రైడ్ ద బైక్ అబౌవ్ ద స్పీడ్ లిమిట్. అబౌవ్ ద స్పీడ్ లిమిట్, ఇంతవరకు నడపమని ఇస్తారు కదా, ఇంతవరకు ఓకే అంటారు కదా, అంతకు మించి నడపొద్దు అని చెప్పడం అనమాట. ఓకే, రెండు కూడా మీకు క్లియర్ కదా. ఓకేనా. ఓకే, ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ బినీత్ అండ్ అండర్ అనే రెండు ప్రిపోజిషన్స్ అయితే చూద్దాం. అయితే బినీత్ అంటే ఏంటి? బినీత్ అంటే ఇప్పుడు పైన ఆన్ అంటే ఏం చెప్పుకున్నాం ఇందాక, పైన ఆన్ అనేటప్పటికి పైన టచ్ అవుతూ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా, ఇది ఆన్. అదే కిందన టచ్ అయి ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే బినీత్ అని చెప్పేసి అంటాం. వచ్చి ఇక్కడ వచ్చేటప్పటికి బినీత్ ఏదైతే ఉందో ఆ బినీత్ ఏంటంటే కిందన టచ్ అవుతూ ఉంటాడు, కిందన టచ్ అవుతూ ఉంటే దాని బినీత్, పైన టచ్ అయితే ఆన్ అనే ప్రిపోజిషన్స్ వాడతాం. ఓకే, ఇక్కడ మీకు తెలుసా. అండర్ అంటే ఏంటి, దానికి టచ్ అవ్వకుండా కిందన ఏదైనా ఉంటే దాన్ని మనం ఏమంటాం అంటే అండర్ అంటాం. ఇది అండర్, ఇది అండర్.
దీనికి అండర్ అంటే కింద ఉంది. కారు కింద ఒక పిల్లి ఉంది అనుకోండి, కారు కింద ఒక క్యాట్ ఉంది అనుకోండి, అది మీద టచ్ అయి ఉంటే దాన్ని బినీత్ అంటావు. టచ్ అవ్వకుండా కింద కూర్చొని ఉన్నది అనుకోండి, ఆటోమేటిక్ అప్పుడు ఏమంటావు అంటే అండర్ అని చెప్పేసి అంటాం. ఓకే, కొంచెం క్లియర్. ఇప్పుడు ప్లీజ్ చూడండి, ఇక్కడ వచ్చి మీరు ఈ ఈ విషయాలు మీరు కానీ 4 ఎగ్జాంపుల్స్ అర్థమైపోతే 4 కానీ అర్థమైతే క్లియర్గా మీకు ఈ 2 క్లారిటీ బినీత్ అండ్ అండర్ వచ్చేసినట్టే. ఇక్కడ మీకు అర్థమైతే వస్తున్నట్టే. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బినీత్ ఉంది కదా, ఈ బినీత్నే మనం వచ్చేటప్పటికి అండర్ నీత్ అని కూడా అనొచ్చు. అండర్ నీత్ అని కూడా అనొచ్చు. అండర్ నీత్ అని కూడా అంటారు. ఓకే, బినీత్కి మరో పదం అండర్ నీత్. ఓకే, ఇప్పుడు వచ్చేట ప్లీజ్ స్టాండ్ డాష్ ద ట్రీ. ప్లీజ్ స్టాండ్ అండర్ ద ట్రీ అంటే ఇప్పుడు సపోజ్ ప్లీజ్ స్టాండ్, స్టాండ్ అంటే నించోడు, అండర్ అంటే కిందన, లేకపోతే బినీత, బినీత్ అయితే కిందన టచ్ అవుతూ ఉండాలి. కాబట్టి ప్లీజ్ స్టాండ్ అండర్ ద ట్రీ. అండర్ అంటే కింద, కింద నించొని ఉన్నాడు, ట్రీ కింద నించొని ఉన్నాడు కాబట్టి అండర్ ద ట్రీ. ప్లీజ్ స్టాండ్ డాష్ ద షేడ్, షేడ్ ఆఫ్ ద ట్రీ. షేడ్ ఆఫ్ ద ట్రీ, షాడో వేరు, షేడ్ వేరు. ఇక్కడ షేడ్ అనేది ఏంటంటే, షేడ్ అనేది కదలదు, షాడో అనేది కదులుతుంది. అది కదిలే వాటి యొక్క నీడని మనం ఏమంటామంటే షాడో అంటాం. ఇది షేడ్. ఓకే, షేడ్ అంటే కదలని వాటి యొక్క నీడని షేడ్ అంటాం. ద షేడ్ ఆఫ్ ద ట్రీ. ఓకే, ఇప్పుడు ఏమంటారు, హీ ప్లీజ్ స్టాండ్ డాష్ షేడ్ ఆఫ్ ద ట్రీ. ఇప్పుడు మనకి ఆల్రెడీ ఆ చెట్టు నీడ అక్కడ ఉంది, అందు మీదకి వెళ్ళి మనం నించుంటాం. జాగ్రత్త గమనించాలి, అందు మీద మనం నించుంటాం, మన పుట్టికి టచ్ అవుతుంది. ఓకే, కింద టచ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ బినీత్ అనేటటువంటి ప్రపోజిషన్ ని వాడతాం. వచ్చి బినీత్ అనేటటువంటి ప్రపోజిషన్ వాడు. ఓకే, ఇప్పుడు థర్డ్ వన్ చూస్తే వీ లివ్ డాష్ ద బ్లూ స్కై. మనం అందరం కూడా బ్లూ స్కై కింద నివసిస్తూ ఉన్నాం, కింద ఒక టచ్ అవ్వట్లేదు స్కైకి కదా, కాబట్టి మనం ఏమంటాం అండర్. అండర్. అదే విధంగా ద సార్సర్ ఈజ్ డాష్ ద కప్. సార్సర్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, కప్పుకి కింద టచ్ అవుతూ ఉంటది కదా, కాబట్టి మనం దాన్ని ఏమంటాం బినీత్. బినీత్. ద సార్సర్ ఈజ్ బినీత్ ద కప్. కప్పుకి సార్సర్ టచ్ అవుతూ ఉంటుంది అని చెప్పడం. ఓకేనా, ఇవి మీకు అర్థమయ్యాయి అనుకుంటాను, క్లియర్ కదా. బినీత్ అండ్ అండర్ అనేది మీకు అర్థమయ్యాయి. ఓకే, విత్ అయితే చూద్దాం. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇక్కడ ప్రపోజిషన్ ఏంటంటే విత్. ఓకే, ఇది చాలా ఈజీగానే ఉంటుంది. విత్ అనేది తో అనే మీనింగ్ వచ్చేటప్పుడు ఇక్కడ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఐ ఆమ్ రైటింగ్ డాష్ ఏ మార్కర్. నేను ఒక పనిని చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక పని చేసేటప్పుడు దానికోసం ఉపయోగించే పరికరం ఏదైతే ఉంటుందో ఆ పరికరం ముందు ఖచ్చితంగా విత్ అనేది యూజ్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక పని చేసినప్పుడు అప్పుడు ఏదైనా ఒక పరికరాన్ని ఉపయోగిస్తే ఆ పరికరాన్ని ముందు ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే విత్ రాస్తాం. ఐ ఆమ్ రైటింగ్ డాష్ ఏ మార్కర్, పరికరం ముందు. ఓకే, విత్ ఏ మార్కర్, విత్ ఏ మార్కర్. నెక్స్ట్ సి ఈస్ కటింగ్ నెయిల్స్ డాష్ ఏ బ్లేడ్. బ్లేడ్ ఒక పరికరం కాబట్టి దాని ముందు విత్ తో కట్ చేసుకున్నాను. ఓకేనా, ఈ రెండు మీకు అర్థమయ్యాయి కదా. ఈ మీనింగ్ లో వచ్చినప్పుడు ఎప్పుడైనా ఒక పరికరం ఉంటే దాన్ని ఖచ్చితంగా యూజ్ చేసే ముందు దానికి ఏం చేయాలంటే విత్ అనేది యూజ్ చేసుకోండి. ఓకే, క్లియర్గా ఉంటుంది. నెక్స్ట్ ఐ ఆమ్ వర్కింగ్. ఇక్కడ ఈ రెండు డిఫరెంట్, జాగ్రత్త చూడండి. ఐ ఆమ్ వర్కింగ్ డాష్ మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ కంపెనీతో కలిపి, ఆ సంస్థతో కలిపి పనిచేస్తున్నాను, నేను పనిచేస్తున్నాను. ఐ ఆమ్ వర్కింగ్ డాష్ మైక్రోసాఫ్ట్. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు కూడా విత్తే రాయాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేటప్పుడు సి ఈజ్ వర్కింగ్ డాష్ ద లయన్స్ క్లబ్. లయన్స్ క్లబ్ తో కలిపి పనిచేస్తున్నాను, తో కాబట్టి విత్. ఇక్కడ కూడా ఈ రెండు కూడా కొంచెం స్పెషల్గా గుర్తుపెట్టుకోండి. ఇదైతే మీరు అలాగే చేసేస్తారు. ఇది విషయం అర్థమైపోయింది. ఓకే, మీకు ఈజీగా ఇది కూడా సేమ్ అంతే. ఓకే, ఇప్పుడు వచ్చి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి సిన్స్ అండ్ ఫర్. చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. దీంతో పాటుగా ఫర్, ఫ్రమ్ అనేది కూడా చాలా డౌట్ ఉంటుంది. ఓకే, దీన్ని కూడా క్లారిటీ మీకైతే చెప్తాను. ఈ మూడింటికి డిఫరెన్స్ అండి. ఈ మూడింటికి అర్థం ఏంటంటే నుంచి, నుండి అని అర్థం వస్తుంది. ఓకేనా, మూడింటికి సేమ్ అర్థం వస్తుంది. కానీ మరి అలాంటప్పుడు మనం ఎక్కువగా ఏం చేస్తూ ఉంటాం అంటే ఈ బిట్ ఇది ఏదైతే ఇచ్చాడో ప్రపోజిషన్ ఇచ్చేటప్పుడు మనకు ఆప్షన్లో ఫ్రమ్ ఇస్తే ఎక్కువగా ఫ్రమ్ అయితే పెట్టేస్తూ ఉంటాం.
ఎందుకు అలాగా చూడండి, బిట్ ఫస్ట్ చదివేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఆ ఫ్రమ్ అనేది మనకి వెంటనే గుర్తుకొచ్చేస్తుంది. అది ఆప్షన్ ఏలోనే ఇస్తాడు. అది కూడా చూడండి, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ డాష్ 12 years అని ఉందనుకోండి. అప్పుడు మనకి ఫర్ పెట్టాలి. ఇక్కడ వచ్చి ఫర్రా సిన్సా, ఫ్రమ్ అయితే లేదు, అది మన ఆప్షన్లో ఇస్తాడు. ఇప్పుడు మనంగా చెప్పుకునేది సిన్సా ఫర్రా చూద్దాం ఆలోచిద్దాం. ఓకే, అయితే సిన్స్ ఎప్పుడు పెట్టాలి, ఫర్ ఎప్పుడు పెట్టాలి. అయితే సిన్స్ అనేది ఏంటంటే ఎగ్జాక్ట్ టైం తెలియజేస్తుంది. ఫర్ అనేది పీరియడ్ ఆఫ్ టైం అంట. ఏంటి సార్, ఈ మా సార్లు చెప్తేనే వచ్చారు సార్, మాకేం అర్థం కాలేదు అంటే, ఎగ్జాక్ట్ టైం అంటే ఇప్పుడు స్కూల్ ఎగ్జాక్ట్గా ఎన్నింటి స్టార్ట్ అవుతుంది, 9 o'clock. ఓకే, ఫస్ట్ పీరియడ్ 45 minutes, ఫస్ట్ పీరియడ్ 45 minutes, 45 minutes ఒక పీరియడ్. అక్కడ వచ్చి అది మొత్తం జరిగిపోయిన కాలాన్ని తెలియజేస్తుంది. అంటే అక్కడ జరిగిపోయిన కాలం మొత్తం ఏదైతే ఉందో అదొక పీరియడ్. 12 years అని అన్నాం కదా. 12 years అనేది అక్కడ ఎగ్జాక్ట్ టైమా పీరియడ్ ఆఫ్ టైమ్, 12 years 45 minutes అక్కడ మనకి పీరియడ్ ఆఫ్ టైం. అదే విధంగా 12 years అనేది కూడా మనకి పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఫర్ పెట్టవచ్చు. మీకు చాలా ఈజీగా చెప్తాను, కంగారు పడద్దు. ఫస్ట్ అలాగే అనిపిస్తుంది, లాస్ట్ చిన్న లాజిక్ చెప్తాను, ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఐ హ్యావ్ బీన్ టీచింగ్. మనం సపోజ్ చూడండి, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫ్రమ్ 12 years. నేను 12 years నుంచి కూడా ఇంగ్లీషు బోధిస్తూ టీచ్ చేస్తూ ఉన్నానని చెప్పి ఫ్రమ్ మనం వెంటనే పెట్టేస్తాం. కానీ ఫ్రమ్ అయితే పెట్టకూడదు. ఎందుకంటే టెన్సెస్ వస్తే మీకు ఈజీగా చెప్పొచ్చు. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ ఇలాంటివి వచ్చినప్పుడు మనకి ఎక్కువగాను సిన్స్ ఫర్ అనేవి వస్తుంటాయి. ఓకేనా, అవి ఏ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే, ఈ ప్లేస్లో అయితే మనకు వస్తుంది. కానీ మనకు వచ్చి ఫ్రమ్ అనేది హ్యాస్ బీన్, హ్యావ్ బీన్లు వచ్చేటప్పుడు, హ్యాడ్ బీన్లు వచ్చేటప్పుడు ఫ్రమ్ అయితే రాదు. అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అది మెయిన్. టెన్సెస్ వస్తే పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇంగ్లీష్ 2018 ఎగ్జాక్ట్ టైం చెప్తున్నాడు. 2018 అనేది పెర్ఫెక్ట్గా చెప్తున్నాడు. అయితే మీకు ఇక్కడే ఇంకెందుకు ఎక్కువసేపు చెప్పడం, విషయం అయితే ఈజీగా చెప్పేద్దాం. సిన్స్ ఎక్కడ పెట్టాలి, ఫర్ ఎక్కడ పెట్టాలి అంటే, ఇలా సిన్స్ ఫర్ దగ్గర కన్ఫ్యూజ్ వచ్చినప్పుడు పక్కన ఉండేటటువంటిది ఫ్లోరల్లోకి మార్చడానికి ఛాన్స్ ఉంటే, ఫ్లోరల్గా మార్చడానికి ఛాన్స్ ఉంటే ఫర్ పెట్టేసండి. ఫ్లోరల్గా మార్చడానికి ఛాన్స్ లేకపోతే సిన్స్ పెట్టేసండి. అర్థమైంది. 2018 అంటారేంటి, 2018 అంతే. దాన్ని ఫ్లోరల్ కింద మార్చే ఛాన్స్ లేదు కాబట్టి సిన్స్ పెట్టేయండి. చూడండి, ఇక్కడ 12 years అని ఉంది కదా, ఇయర్ అని ఇచ్చాడు అనుకోండి, దాన్ని ఫ్లోరల్ గా మార్చగలమా, మార్చలేమా? 12 years, ఇయర్స్ అని ఫ్లోరల్ కింద మార్చవచ్చు కదా, కాబట్టి అక్కడ మనం ఫర్ అని పెట్టేయాలి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ 1 year అని ఇచ్చినా సరే అంతే. 1 year అని ఇచ్చాడు అనుకోండి, ఇయర్ నెస్ కింద మార్చగలం, ఇయర్స్ అని ఫ్లోరల్ కింద మార్చగలం కాబట్టి ఫర్ పెట్టేయాలి. మీకు అర్థం అవుతుందా? నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, దే హ్యావ్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ డాష్ 6 PM. 6 PM అనేది మనం 6 PMs అని మార్చగలం. ఏంటి 6 PMs అని మార్చలేం కదా, కాబట్టి మనం అంటే దీన్ని సిన్స్ కింద పెట్టేయచ్చు. అర్థమైంది అనుకుంటాం. అదే 6 minutes అన్నాడు అనుకోండి, 6 minutes అన్నాడు అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనం ఏం పెట్టాలి, 6 minutes. మినిట్ సపోజ్ 1 minute అని అన్నాడు అనుకోండి, మినిట్స్ అని మార్చుకోవచ్చు కదా. ఫ్లోరల్ కింద మార్చగలము అనుకుంటే సిన్స్ పెట్టేసాయి, సారీ ఫ్లోరల్ కింద మార్చగలము అనుకుంటే ఫర్ పెట్టేసాయి. ఫ్లోరల్ కింద మార్చగలము అనుకుంటే మనం వెంటనే ఫర్ అని పెట్టేసాను. మార్చలేము అనుకుంటే ఖచ్చితంగా సిన్స్ అని పెట్టండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. హీ హాస్ బీన్ అటెండింగ్ క్లాసెస్, హీ హాస్ బీన్ అటెండింగ్ క్లాసెస్ డాష్ మండే, డాష్ మండే. మండేస్ ఉండవు కదా, మండే అంతే కదా, మండేస్ ఉండవు కాబట్టి సిన్స్. సింగులర్ గా ఉంటే సిన్స్, ఫ్లోరల్ గా మార్చగలిగితే ఫర్. ఓకే, సిన్స్ అనే భావం సెట్. సింగులర్ గా ఉంటే సిన్స్, సింగులర్ గా ఉంటే సిన్స్. ఎస్, ఫ్లోరల్ గా మార్చలేం దాన్ని. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే హీ హాస్ బీన్ స్టేయింగ్ ఇన్ వైజాగ్ డాష్ 2 months. మంత్ అని 1 month అని ఇచ్చాడు అనుకో, దాన్ని మంత్స్ అని ఫ్లోరల్ కింద మార్చగలం. ఫ్లోరల్ కింద మార్చగలం కాబట్టి ఫర్. సింగులర్ గా మాత్రమే ఉంటే సిన్స్. ఓకే, అర్థమైంది అనుకుంటాను మీకు. ఇదైతే పెట్టుకోకుండా చూసుకోండి, చాలా ఈజీగా అయితే మీకు వచ్చిందేమో అనుకుంటున్నాను. ఓకే, ఫ్రమ్ కూడా మీకు క్లారిటీ వచ్చింది.
హ్యాస్ బీన్ హ్యావ్ బీన్ వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా అక్కడ ఫ్రమ్ అనేది యూజ్ చేయకూడదు. ఫ్రమ్ ఇచ్చినా మనం ఈజీగా తీసారు. టెన్సెస్ వస్తే మీకు ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రమ్ మీద మనకి కన్ఫ్యూజన్ ఉంది కదా. ఫ్రమ్ అంటే నుంచేనే వస్తుంది. దీన్ని టూ పర్పస్ లో వాడతారు. టైం పర్పస్, ప్లేస్ పర్పస్. టైం తెలియచేయడానికి, ప్లేస్ ని తెలియచేయడానికి ఇక్కడ వాడతారు వచ్చి. ఓకే, టైం పర్పస్ వాడొచ్చు, ప్లేస్ పర్పస్. రెండింటికి ఎగ్జాంపుల్స్ అయితే ఇక్కడ రాయడం జరిగింది, చూద్దాం. అయితే ఐఆమ్ ఇంతకు ముందు ఏం చెప్పాను నేను, ఇక్కడ యామ్ ఉంది ఇక్కడ చూసారు. ఇంతకు ముందు ఇక్కడ ఏముండేది, యాజ్ బీను హ్యావ్ బీన్ అనేవి వచ్చేవి. హ్యావ్ బీన్ అనేవి వచ్చేవి కదా. హ్యాస్ బీన్ హ్యావ్ బీన్ వచ్చేవి. హ్యాస్ బీన్ హ్యావ్ బీన్ వచ్చినప్పుడు సిన్స్ కానీ ఫర్ కానీ మాత్రమే వస్తాయి. ఇక్కడ ఫ్రమ్ వచ్చింది. ఫ్రమ్ అనేది యూజ్ చేయమంటున్నాడు. ఫ్రమ్ అనేది యూజ్ చేయమంటే నుండి అనేది హ్యాస్ బీన్ హ్యావ్ బీన్ లేకపోతే ఖచ్చితంగా మనం ఫ్రమ్ అనే పెడతాం. హ్యాస్ బీన్ హ్యావ్ బీన్ హ్యాడ్ బీన్ బీన్ ఉంటూ వచ్చినప్పుడు ఇక్కడ ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ ఫ్రమ్ 2018 నుంచి నేను ఇంగ్లీష్ బోధిస్తున్నాను. హీఈస్ రైటింగ్ ఫర్ యూ హీఈస్ వెయిటింగ్ ఫర్ యూ ఎప్పటి నుంచి, ఫ్రమ్ 6 PM నుంచి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఐ ఆమ్ కమింగ్ డాష్ హైదరాబాద్. నేను ఎక్కడి నుంచి వస్తున్నానంటే నుంచి అని అంటున్నాను కదా, హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్నాను, ఫ్రమ్. నెక్స్ట్, మై హౌస్ ఈజ్ 5 kilometers ఫ్రమ్ స్కూల్. మై స్కూల్ అంటే ఫ్రమ్ మై స్కూల్. మా స్కూల్ నుంచి 5 kilometers దూరంలో ఉంటుంది. ఐ ఆమ్ రైటింగ్ ఎగ్జామ్ డాష్ 2 hours. అక్కడ ఎస్లు ఉన్నాయి, అన్ని మీరు చూడవసరం లేదు. ఇక్కడేమో ఇవి ఉన్నాయి కాబట్టి హ్యాస్ బీన్ హ్యావ్ బీన్ హ్యాడ్ బీన్ లేవు కాబట్టి ఇంకా ఫ్రమ్ వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి ఆఫ్, ఓఎఫ్ఎఫ్ ఆఫ్, ఈ రెండింటికి కూడా ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి ఆఫ్ ని క్లియర్ చేద్దాం. ఆఫ్ అనేది ఓనర్షిప్ లో వాడతారు. అంటే ఈ ఐటమ్ కి ఓనర్ ఎవరు అని చెప్పడం. ఒక ఆబ్జెక్ట్ కు ఓనర్ ఎవరిని అని చెప్పేటప్పుడు ఆఫ్ అనే పదం వాడతారు. ఇట్ ఈస్ ద కార్ ఆఫ్ గణేష్. ఈ కార్ ఎవరిది అంటే గణేష్ది. గణేష్ యొక్క కార్ అని చెప్పడం. దిస్ ఈస్ ద బుక్ ఆఫ్ మహేష్. ఈ బుక్ యొక్క ఓనర్ ఎవరంటే మహేష్ అని చెప్పడం. ఓకే, ఓనర్ అనే దాన్ని తెలియజేసే పర్పస్ లో ఆఫ్ యూజ్ చేస్తారు. ఓకే, అది క్లియర్. ఆఫ్ అనేది రిలేషన్, సంబంధాన్ని తెలియచేయడానికి కూడా వాడతారు. అది అక్కడ చూడండి. షీ ఈజ్ సిస్టర్ ఆఫ్ రమేష్. ఓకే, రిలేషన్ తెలియచేసేటప్పుడు కూడా ఆఫ్ ను వాడతారు. హీ ఈజ్ బ్రదర్ ఆఫ్ మైన్. ఓకేనా, వచ్చేటప్పటికి ఆఫ్ గురించి ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే స్టాప్ అనే అర్థం వస్తుంది. ఓకే, ఈ స్టాప్ అనే అర్థంతో దీన్ని వాడతాము, జాగ్రత్త చూడండి. ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్ అంటాం కదా. ఆఫ్ యువర్ మొబైల్. ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్ అంటాం. అది మీకు తెలుస్తుంది. స్టాప్ అనేటటువంటి మీనింగ్ వచ్చినప్పుడు దాన్ని ఓఎఫ్ఎఫ్ ఆఫ్ వాడతారు, జాగ్రత్త చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఫెల్ కూడా మీరు జాగ్రత్త చూడండి. ఫెల్ వచ్చినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చూడండి. హీ ఫెల్ డాష్ ద బైక్ డాష్ ద బైస్కిల్ డాష్ ద హార్స్. ఇలా హార్స్ మెన్స్ కానీ 2 wheelers మెన్స్ కానీ పడిపోయినప్పుడు మనం ఎప్పుడైనా సరే ఏం వాడతారంటే ఫెల్ ఆఫ్ అని చెప్పేసి వాడతారు. కానీ మనం సాధారణంగా బైక్ నుంచి పడిపోయాడు కాబట్టి అని చెప్పేసి మనం వెంటనే ఫ్రమ్ అనేది పెట్టేస్తూ ఉంటాం. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, ఫెల్ తర్వాత కూడా మనకి ఏమొస్తుందంటే బైక్ నుంచి పడిపోయినప్పుడు కానీ 2 wheelers నుంచి కానీ లేకపోతే యానిమల్స్ నుంచి కానీ పడిపోయినప్పుడు మనం ఏమంటామంటే ఫెల్ ఆఫ్ అంటాం. మరి వచ్చేటప్పటికి సార్ పరిగెట్టేటప్పుడు పడిపోతే ఫెల్ డౌన్ అంటారు. ఓకే, ఫెల్ డౌన్ అంటారు, అది కొంచెం చూసుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ త్రూ అని చెప్పేసి చూద్దాం. త్రూ అంటే ఇక్కడ వచ్చేటప్పటికి త్రూ అంటే ద్వారా, గుండా అని చెప్పేసి అర్థం వస్తుంది కొంచెం చూస్తే. ఇప్పుడు వచ్చేటప్పటికి ద థీఫ్ ఎంటర్ ద హౌస్ డాష్ విండో గుండా అని చెప్పేసి అంటాం. అందుకే త్రూ అని చెప్పేసి అంటాం వచ్చి త్రూ. ఓకేనా, ద థీఫ్ అంటే దొంగ. ఎంటర్ ద హౌస్, ఎంటర్ అయ్యాడు ఇందులోంచి అంటే విండో గుండా వచ్చాడు లోపలికి. నెక్స్ట్ ఇక్కడ త్రూ అంటే అర్థం ఏంటంటే ద్వారా, గుండా అని అర్థం అనమాట. సీ కెన్ లుక్, ఆమె చూస్తుంది. ఎక్కడి నుంచి చూస్తుంది అంటే హెర్ స్పెక్టికల్స్ లోపల నుంచి చూస్తుంది. స్పెక్టికల్స్ ద్వారా చూస్తుంది అంటే దాంట్లో లోపల నుంచి చూస్తుంది కాబట్టి త్రూ అనే పదం వస్తుంది ఖచ్చితంగా. ప్రిపోజిషన్ త్రూ వాడాలి. ఓకే, అర్థమవుతుంది అనుకుంటాను. ఇది కూడా క్లియర్ అయింది కదా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ప్రిపోజిషన్స్ అంటే ఏంటని అడిగితే అసలు క్లాజు వినే ఉంటారు, ప్రేసెస్ వినే ఉంటారు కదా, అలాంటివి. ఇవి ఏంటని అడిగితే ఓకే, ప్రేసల్ వర్బ్స్ అనేవి ఏంటంటే అసలు
ఏ ప్రేసల్ preposition is two or more words ఫంక్షనింగ్ యాజ్ ఏ ప్రిపోజిషన్. అక్కడ టూ ఆర్ మోర్ వర్డ్స్ ఉంటాయి, కానీ అది ఒక చిన్న ప్రిపోజిషన్ లాగా చిన్న పదం మీనింగ్ అనేది ఇస్తుంది. చిన్న మీనింగ్ ఒక మీనింగ్ అనే ఇస్తాయి. ఆ పదాలన్నీ కూడా ఒక మీనింగ్ నే ఇస్తాయి అనమాట. ఓకే, అసలు ప్రిపోజిషన్ అనేది మొత్తం అక్కడ ఉండేటటువంటివి వర్డ్స్ అన్ని కలిపి ఒక చిన్న మీనింగ్ అయితే ఇస్తాయి. అలాంటి వాటిని మనం ఏమంటాం అంటే ఫ్రాసల్ వెర్బ్స్ లేదా ఫ్రాసల్ ప్రిపోజిషన్స్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ అకార్డింగ్ టు అనే పదం ఏమర్థం ఇస్తుందంటే ప్రకారం అని అర్థం వస్తుంది. ఇవన్నీ కూడా మీకు తెలియాలి. చెప్పాను నేను స్టార్టింగ్లోని వీడియోలో చెప్పాను, ప్రపోజిషన్స్ ముందు గుర్తించడం నేర్చుకోండి. ఓకే, అది ఫస్ట్ వన్ నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇన్స్టీడ్ ఆఫ్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఇన్ అడిషన్ టు, ఆన్ అకౌంట్ ఆఫ్, ఇన్స్పిట్. ఓకే, ఇన్స్పిట్ ఆఫ్, సారీ ఇక్కడ ఇన్స్పిట్ ఆఫ్ ఉంటుంది, ఇన్స్పిట్ ఆఫ్ ఉంటుంది, కానీ డిస్పైట్ ఆఫ్ ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇన్స్పిట్ ఆఫ్ అయితే ఇస్తాడు. ఎప్పుడైనా మనకి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఇంటర్మీడియట్ లో ఇచ్చినప్పుడు డిస్పైట్ ఆఫ్ అని ఇస్తాడు. డిస్పైట్ తర్వాత ఆఫ్ రాదు. ఓకే, కానీ ఇన్స్పైట్ తర్వాత మాత్రం ఆఫ్ వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మీనింగ్ అయినప్పటికీ తెలుగు మీనింగ్ మీ పక్కన రాసని చూసుకోండి. అది మీకు వచ్చేస్తే సెంటెన్స్ అర్థమైతే అక్కడ యూజ్ చేయడం చాలా ఈజీ. ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ, బై మీన్స్ ఆఫ్ ద్వారా, బికాస్ ఆఫ్ ఈ కారణంగా అని అర్థం వస్తుంది. అయితే ఇక్కడ అర్థం ఏంటంటే ఫస్ట్ ఇక్కడ 3 ఇచ్చాను, జాగ్రత్తగా చూడండి. సెంటెన్స్ అర్థమైతే వీటికి తెలుగులో మీనింగ్ తెలిస్తే మీరు ఈజీగా అక్కడ పెట్టగలుగుతారు. అకార్డింగ్ టు డాక్టర్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు ఎల్డర్ అని చెప్పేసి అంటే అర్థం ఏంటి? డాక్టర్ పరంగా స్మోకింగ్ అనేది హెల్త్కి హానికరము అని చెప్పేసి కదా. అకార్డింగ్ టు అంటే అక్కడ ఏం చెప్పాను మీకు ఆల్రెడీ, ప్రకారం, డాక్టర్ ప్రకారము ఇది హెల్త్కి హానికరం. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ, ఎప్పుడైనా ఏ కారణం చేతైనా ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ ఎమర్జెన్సీ ఎప్పుడైనా వస్తే కాల్ పోలీస్కి కాల్ చేయి. ఓకే, దెర్ ఈస్ ఏ కాలేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై హౌస్. ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఓకే, ఇన్ ఫ్రంట్ అనే పదం ఇన్ ఫ్రంట్ ముందు అని అర్థం వస్తుంది. దేర్ ఈస్ ఏ కాలేజ్ ఉంది అక్కడ. మై హౌస్, మా హౌస్ కి ముందనే కాలేజ్ అనేది ఉంది. ఓకేనా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనే పదం వస్తుంది. అందుకే అంటున్నాను కదా, ఇలాంటివి మనం ఇక్కడ వచ్చేటప్పుడు ఇటువంటి ప్రిపోజిషన్స్ అనేవి, ప్రేసల్ ప్రిపోజిషన్స్ అనేవి మనం చేసేటప్పుడు ఖచ్చితంగా వాటికి ముందు ఇలాంటివి చాలా ఉన్నాయి, ఇవే కాదు. ఓకేనా, ఇవి మెయిన్ అయితే నేర్చుకుంటే వీటి తర్వాత అప్పుడు నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఎప్పుడైనా మీరు ఏం చేయాలంటే ప్రేసల్ ప్రిపోజిషన్స్ ని ఒక దగ్గర రాసుకుని అలా మీనింగ్ తో పాటు కంఠస్థ పెట్టడం నేర్చుకోండి. అప్పుడు సెంటెన్స్ అర్థమైతే అక్కడ ఏం యూజ్ చేయాలో మీకు అర్థమైపోతుంది. ఓకేనా, ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓకేనా, బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే మీకు నోటిఫికేషన్ రాదు. ఓకే, తర్వాత వచ్చి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.